కేజీఎఫ్ తో పోల్చుకుంటే ఎట్లా ఉంది? అసలు కేజీఎఫ్ లేదు, దాని అమ్మ మొగుడు రికార్డ్స్ ఇది అంతే అంతే. కే ర్యాంప్ మూవీ, కే ర్యాంప్ అంతే, కే ర్యాంప్ మూవీ. భయ్యా ఎక్కడున్నావు భయ్యా, నువ్వు అప్డేట్ అవ్వు భయ్యా. కే ర్యాంప్ వచ్చిన తర్వాత మూవీ వచ్చింది. వాట్ ఈస్ కే ర్యాంప్? కే ర్యాంప్ మూవీ అంతే. మీరు తెలుసుకోండి భయ్యా, అసలు నేను చెప్పను భయ్యా, మూవీ చూసి రాసుకోండి అంతే. నెక్స్ట్ లెవెల్ మూవీ, అన్నిటికన్నా అమ్మ మొగుడు బ్లాక్ బాస్టర్ మూవీ. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళకి పాపం అన్నం దొరుకుతుంది, ట్రోల్స్ చేసుకోండి. Mad Max movie, Ojas Gambira, super duper hit. మేడం క్లైమాక్స్ తలలు లేచినాయా? తలలు లేచినాయా? క్లైమాక్స్ తలలేంటి, తగలబడిపోతున్నాయి అన్ని అంతే, తగలబడిపోతున్నాయి. ఇంకేంటి, ఇంకేం కావాలి? ఓకే, అండ్ ఇంట్రడక్షన్ ఎలా అనిపించింది? ఇంట్రడక్షన్ అమ్మాయిలు ఎలా ఎంజాయ్ చేశారు? నేను ఇప్పుడు చెప్తున్నా అర్థం కావట్లేదు, ఊగిపోతున్నాను అర్థం కావట్లేదు. నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ ఎంట్రీ ఉందంట, నిజమేనా? సూపర్. ఆడలేడు, ఈడలేడు, ఎవడలేడు, ఓన్లీ పీకే, ఓన్లీ పీకే, ఓన్లీ పీకే పవర్ స్టార్. చెప్పను, చూస్ చేసుకోండి. మూవీ సూపర్ డూపర్ హిట్ అంతే. వాడు ఒక భక్తుడు కానీ అధ్వానం చేసిండు అసలు. నెక్స్ట్ టైం ఆ సినిమా మాత్రం తీస్తే పవన్ తోటి తీయవుతాయా? శవాలు లేస్తే లోపల మాకు మెంటల్ ఎక్కుతుంది, ఎందుకంటే చచ్చిపోతారు. నెక్స్ట్ టైం తీస్తే ఫ్లాప్ సినిమా మా పవన్ తోటి, ప్లీజ్ అర్థం చేసుకో. ఇలాంటి సినిమా తీయకు, ఇంత బ్లాక్ బాస్టర్, ఇంత ఇండస్ట్రీ వేయకు. చేసే ఫ్లాప్ సినిమా తీయా, లేకుంటే చచ్చిపోతారు లోపల. తమనన్నా నువ్వు ఇట్లా కొట్టకు, భీమ్లా నాయక్ అని అధ్వానం కొట్టావు. భీమ్లా నాయక్ కూడా వానికి రాదు, అఖండ వానికి రాదు, పుష్ప పూకి రాకపోతుంది ఈ సినిమా చూసే. ఇంకా వేసా పవన్ అన్న బొచ్చుతో సమానం. ఆ ట్రోల్ నా కొడుకులు చేస్తే బొచ్చుతో సమానం. ఎలివేషన్ ఏందన్నా, అరే ఆ ఎంట్రీ సినిమా మొత్తంలో ఎవడన్నా బాగలేదంటే దౌడ వాళ్ళేంత. నేనైతే కేజీఎఫ్ అసలు కేజీఎఫ్ ఇది వేస్ట్. ఓజీ ఓన్లీ, ఓజీకున్నది ఏం తెలుసా, గంభీర. అట్నుంది పంచాకన్న అధ్వానం. పుష్ప రికార్డు కాదన్నా, బాహుబలి రికార్డు కూడా బ్రేక్ చేస్తుంది. ఇంకోటి ఏం తెలుసా, పుష్ప ఫేక్ రికార్డులు అవన్నీ తెలుసు, అందరు తెలుసు. పుష్పకి మించి 2000 కోట్లు రాకపోతే చూడన్నా, 2000 కోట్లు రాకపోయినా సరే బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తుంది, దంగల్ రికార్డు బ్రేక్ చేస్తుంది. మాకు ఇచ్చిందని ఒకటే, పవన్ అన్న పోతూ పోతూ అక్కిరాన్ అన్నది ఇచ్చిండు అంతే చాలు. ఓజీ2 ఎట్లుంటుందో మాకు తెలియదు. అది లింక్ అనేది ఓజీ2 ఉంటుంది అన్న, అది ఎట్లుంటుందో కూడా తెలియదు. అసలు ఇలాంటి లింకులు పెట్టాలంటే ఆ ఖైదీ డైరెక్టరే. కానీ సుజిత్కి వచ్చింది చూసా, హైలైట్. దండం పెట్టాలి, సుజిత్ తమన్కి ఇద్దరికి గుడి కట్టాలి, ఇది ఫిక్స్. చెప్తున్నా కదా, ఓంకార్ ఫ్యాన్ గా నేను గబ్బర్ సింగ్ డ్రెస్ వచ్చాను. ఇప్పుడు చూడు, ఇప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది. ఓజే ఓజే ఓజే. కానీ ఫైట్స్ చూడు, తమ్ముడు మూవీ ఉంటుంది కదా సాంగ్ ఒకటి, ఆ సాంగ్ తో ఫైట్స్ ఉంటుంది చూడు, వేరే లెవెల్ అసలు. ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్తాను, సినిమాలో ఒక డైలాగ్. ఓకే ఓకే. జింక 90 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, కానీ పులి 60 మైళ్ళ దూరంతో పరిగెడుతుంది. కానీ జింక దొరుకుతుంది ఎందుకు? భయం. ఓజీ అంటే భయం. పుట్టిన పవన్ కళ్యాణ్ బాబు వేరే లెవెల్. చెప్తున్నా కదా, సినిమా మాత్రం మ్యూజిక్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఎక్కడ కూడా బోర్ లేదు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చెప్తున్నా కదా, గూస్ బంప్స్. అనిరుద్ధ్ గారు చెప్తున్నా కదా, తమన్ గారు మ్యూజిక్ చాలా బాగుంది. ఇమ్రాన్ హస్మిన్ గారు విలన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఒకప్పుడు సూరప్ప సిద్ధప్ప హీరో ఉన్నాడు, విలన్ సిద్ధప్ప, ఆ విలన్ కూడా ఇంట్లో ఉన్నాడు.
చెప్తున్నా ఈ సినిమా ఎవ్వరు మిస్ కాకూడదు. ఫ్యాన్స్ కి అందరికి పండగ మొదలయ్యింది. దసరా పండగ ఇక్కడే ఉంది. పవన్ ఎంట్రీ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ ఎంట్రీ అబ్బా గూస్ బంప్స్ అసలు రావడము ఎఫెక్ట్స్ లేట్ అయిందంట కదా, హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చాడంట కదా. హాఫ్ అన్ అవర్ నుంచి గూస్ బంప్స్ వేరే లెవెల్. జై